వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. సంఘికి రాజకీయాలతో సంబంధం లేకపోతే బీజేపీకి సంఘటనా కార్యదర్శిని సంఘమే ఎందుకు పంపిస్తోంది? మిగతా పార్టీలకు ఎందుకు పంపదు? అలాగే సంఘ్ ఇతర పార్టీలకు లేదా సంస్థలకు ఇప్పటి వరకు ఎప్పుడైనా తన సమర్థనతను అందించిందా అన్న ప్రశ్నని కొందరు అడుగుతుంటారు. అయితే దీనికి సమాధానాన్ని ఆర్ఎస్ఎస్ సర్సంచాలక్ మోహన్ భగవత్జీ 2018 ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో భవిష్య భారతం అన్న పేరుతో ఏర్పాటు చేసిన వ్యాఖ్యాన మాలా సంకలనంలో జవాబిచ్చారు. సంఘటన కార్యదర్శి కావాలని ఎవరు అడుగుతారో వారికే సంఘిస్తుంది. ఇప్పటి వరకు మిగతా వారెవరూ అడగలేదు. అడిగితే ఇప్పుడు ఆలోచిస్తాం. వారి పనితీరు బాగుంటే ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే 93 సంవత్సరాలుగా మేము ఏ రాజకీయ పార్టీని సమర్థించలేదు. కానీ మేము ఓ విధానాన్ని సమర్థించడం మాత్రం ఖచ్చితంగా చేశాం. ఆ విధానం మా శక్తిని పెంపొందింపజేసేదైతే అలాంటి దాన్ని తప్పనిసరిగా సమర్థిస్తాం. అలాగే అది ఆ రాజకీయ పార్టీలకు లాభిస్తుంది. అలాంటి లాభాన్ని పొందాలనుకున్న వారు తీసుకుంటారు, ఉండిపోతారు. అత్యవసర పరిస్థితి సమయంలో మనం దాన్ని వ్యతిరేకించాం. సంఘ్కి రాజకీయాలతో సంబంధం లేకపోతే బీజేపీకి సంఘటన కార్యదర్శిని సంఘమే ఎందుకు పంపిస్తుంది? మిగతా పార్టీలకు ఎందుకు పంపదు? అలాగే సంఘ్ ఇతర పార్టీలకు లేదా సంస్థలకు ఇప్పటి వరకు ఎప్పుడైనా తన సమర్థతను అందించిందా? ఇలా అడుగుతున్న వాళ్ళకు సంబంధించి ఆయన చెప్పిన సమాధానం ఇది. అత్యవసర పరిస్థితి సమయంలో మనం దాన్ని వ్యతిరేకించాం. అంటే అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించే విధానాన్ని ఎంచుకున్నాం. అనేక మంది అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడారు. అయితే ఆ పోరాటం ద్వారా జనసంఘ్ లాభపడుతుందని మేము ఆలోచించలేదు. ఆ పోరాటంలో బాబు జగ్జీవన్ రామ్ కూడా ఉన్నారు. అందులోని ఎంఎస్ జోషి, గోరే కూడా ఉండేవారు. కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఏకే గోపాల్జీ కూడా ఉన్నారు. వీరందరికీ కూడా లాభమే కలిగింది. స్వయం సేవకులు అందరి కొరకు పనిచేస్తారు. రామ మందిర నిర్మాణం అనే అంశం ఆధారంగా జరిగిన ఒకే ఒక్క ఎన్నికల్లో మేము తీసుకున్న విధానాన్ని కేవలం బీజేపీ మాత్రమే సమర్థించింది. అప్పుడు కేవలం బీజేపీకి మాత్రమే లాభం కలిగింది. ఎప్పుడైతే అది ఒక కూటమిగా ఇతర పార్టీలతో కలిసిందో అప్పుడు ఆ కూటమిలోని వారందరికీ లాభం జరిగింది. ఆ విధంగా మేము విధానాన్ని గౌరవిస్తాం. అంతేగాని పార్టీలను ఎప్పుడూ సమర్థించలేదు, సమర్థించం కూడా. మా సమర్థన కారణంగా లాభం కలిగితే దాన్ని ఎలా అందుకోవాలి అనే ఆలోచన చేయాల్సింది వారి పనే. రాజకీయాలు వాళ్ళు చేస్తారు, మేం కాదు. సంఘాన్ని ఉపయోగించుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఇది జరిగే పని కాదు. సంఘం ద్వారా ఎప్పుడు అలా జరగలేదు. నేడు చాలా మంది వస్తుంటారు, ఫోటోలు తీసుకుంటుంటారు. అప్పుడప్పుడు తమ దరఖాస్తుతో పాటు వాటిని జోడిస్తుంటారు. మీరు చెప్పినట్టుగా ఈ దరఖాస్తు ఎక్కడికి చేరుతుందో అక్కడ కూర్చున్న సంఘటనా కార్యదర్శి స్వయం సేవకై ఉంటారు. వారికి తెలుసు ఈ ఫోటో అర్థం ఏమిటన్నది. లాభం కలగదు సరికదా, నష్టమే జరుగుతుంది. సంఘికి కార్యపద్ధతి ఉంది. అందులోకి ఎవరు వచ్చినా వారు అప్పటి వరకు ఎలా ఉన్నా మాకు ఎలా కావాలో అలా తయారయ్యే బయటికి వెళ్తారు. ఒకవేళ మనసులో స్వార్థం లాంటివి ఉన్నా గట్టు తెగిపోతాయి. అంతేకాని సంఘ కార్యంలో జీవితాంతం ఉండిన తర్వాత కూడా ఒక్కసారైనా ధన్యవాదాలు కూడా ఎవరు చెప్పరు. పొందడం మాట అలా ఉంచి అంతా ఇవ్వడం. మహారాష్ట్ర ప్రాంత సంఘచాలక్గా బాబారాం బీడేజీ ఉండేవారు. ఆయన స్వయం సేవకులతో సంఘంలో యాద్య తయారు చేస్తారు అంటుండేవారు. మరాఠీలో యాది అంటే సూచి, జాబితా అని అర్థం. కానీ అక్షరాలను విడివిడిగా గ్రహిస్తే యా అంటే రావాలి మరియు ధ్యా అంటే ఇవ్వాలి అని అర్థం. సంఘంలో యాధ్య పని జరుగుతుంది. వచ్చి ఇచ్చేవారు ఉంటారు, ఇచ్చి పుచ్చుకోవడం ఏమీ ఉండదు. అది సంఘం అంటే. అయినా కూడా ఒకరిద్దరు తెలివి మీరిన వారు ఉండొచ్చు. మేమేం చేయగలం? సంఘానికి మీరు వచ్చి ఎక్కువ సమయం సంఘంతో ఉంటే మీరు కూడా సంఘం వారే అయిపోయే ప్రమాదమని మాత్రం నేను చెప్పగలను. రాజకీయాలనేవి లోక కళ్యాణం కోసం అవ్వాలి. లోక కళ్యాణానికి మాధ్యమం రాజకీయ అధికారం అవుతుంది. అంతవరకే అధికారం కలిగిన రాజకీయాలు నడవాలి. అంతకంటే ఎక్కువ నడవద్దు. రాజకీయాల్లో ఉన్నవారు దాని గురించి ఆలోచించాలి అని చెప్పారు. ఏదేమైనా ఒక్క మాటలో చాలా క్లియర్గా చెప్పిండ్రు. సంఘం ఆశయాలతో కలిసి నడవడం చాలా కష్టం. ఆశయాలకు అనుగుణంగా నడిచే ఎవరికైనా మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధమని. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.